ఇప్పుడు ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మనకి బాగా ఉపయోగంగా ఉంటుంది. అంటే కొన్ని విషయాలు మనకి నెట్ చూసో ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. కానీ కొన్ని డౌట్స్ మనకి డీప్గా ఉంటుంది, మనం ఆలోచనని కదిలివేసేస్తుంది. అటువంటి డౌట్స్ అన్నీ ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడే వాళ్ళు ఈజీగా ఆ స్థితిని మనకి దాటుకొని వచ్చేస్తున్నారు, ఈజీగా చేసుకోగలిగారు. మనం కూడా అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి అనే ఫీలింగ్ పెట్టి అప్పుడు మనం విన్నప్పుడు మనకి మన డౌట్స్ క్లియర్ అయిపోయి మనకి చాలా బాగా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో పెడతాము, కానీ లైవ్లో అది చూసినప్పుడు విన్నప్పుడు అది ఇచ్చే ఒక సంతోషం అది డిఫరెంట్. కానీ వీడియోలో పెట్టినప్పుడు కూడా అది మళ్ళీ మళ్ళీ చూసినప్పుడే ఈ థాట్కి మనకి ఈజీగా అలవాటు అయిపోయి మన డౌట్ వదిలిపెట్టి, మన భయాలు వదిలిపెట్టి, మన బాధలు వదిలిపెట్టి మనం గట్టిగా ఒక దృఢ సంకల్పం ఉండేటట్టు మనం అయిపోతాము. అందుకోసం మనకి ఇప్పుడు వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ మనకు అది చాలా పనికి వస్తుంది. కాబట్టి వాళ్ళ పని అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే మన పట్ల వాళ్ళకి బాధ్యత, మన పట్ల వాళ్ళకి ప్రేమ. సో అది మనం అర్థం చేసుకొని వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా వింటాము. ఆ మార్పు అనేది ప్రెగ్నెన్సీలో అందరికీ రావాలి ఇది చూసేటప్పుడు అనేది కోరుకుంటున్నాము. ఇప్పుడు నిశ్చిత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చినారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటాం. నమస్తే అండి. నమస్తే అందరికీ. మేడం దగ్గరికి 3rd మంత్లో వచ్చాము. రెగ్యులర్ చెకప్కి వస్తూ పోతూ అలా ఉన్నాము. అలా 3rd మంత్, 4th మంత్, 5th మంత్ మామూలుగానే ఉంది. 6th మంత్లో ఒక 2 వీక్స్లో 2 kgs పెరిగాను. అప్పుడు కొంచెం కాళ్ళు కొంచెం వాపులు రావడం, తగ్గడం అలా ఉన్నింది. ఇప్పుడు మేడం ఉండి నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా, ఫుడ్ ఏమన్నా ఎక్కువ తీసుకున్నావా అంటే, ఫుడ్ ఏమి ఎక్కువ తీసుకోలేదు, డైట్ కంట్రోల్లోనే ఉంది, అయినా వెయిట్ వచ్చేస్తున్నాను, కొంచెం కాళ్ళు వాపులు అలా రావడం పోవడం ఉన్నింది అంటే, మేడం పిలిచి నీ మనసులో ఏమన్నా ఆలోచన ఉంటే అది తీసేసాయి, నువ్వు ముఖ్యం ముందు అని చెప్పారు. ఏమి ఆలోచించొద్దు, ఆలోచన తీసేసాయి, అంతా బాగుంటుంది అని చెప్పారు. తర్వాత ఆలోచనలు ఇంకా మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకా వెయిట్ నార్మల్గా పెరగడం, కాళ్ళు వాపులు రాకపోవడం అలా ఉండింది. తర్వాత 7th మంత్లో ఒకసారి చెకప్కి వచ్చాము. డాప్లర్ పెట్టి చూసినప్పుడు హార్ట్ బీట్ కొంచెం ఎక్కువసేపు అయింది హార్ట్ బీట్ తెలియడం. అప్పుడు టాక్ టు బేబీకి చెప్పుకున్నాను నేను, వెంటనే హార్ట్ బీట్ తెలియాలి, టెన్షన్ వచ్చేస్తుంది లేదంటే నాకు అని చెప్పుకున్నాను. ఇంకా తర్వాత ఎప్పుడు ఏ చెకప్కి వచ్చినా డాప్లర్ పెట్టగానే వెంటనే హార్ట్ బీట్ తెలిసేది. అప్పటి నుంచి నాకు టాక్ టు బేబీ అంటే ఎక్కువ నమ్మకం పుట్టింది, టాక్ టు బేబీ మీద 100%. ఇంకా అప్పటి నుంచి టాక్ టు బేబీ ఎలా చేయాలి అనేది మీరు చెప్పినట్లుగానే హెల్దీగా సేఫ్గా ఇలా ఉండాలి, ఏమి 9th మంత్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా నార్మల్ డెలివరీ అవ్వాలి, సెఫాలిక్ పొజిషన్లోనే ఉండాలి, ఇలా చెప్పుకుంటూ ఉన్నాను మేడం. మెకోనియం వెళ్ళకూడదు, పేగు తాడేసుకోకూడదు, హార్ట్ బీట్ చేంజ్ అవ్వకూడదు అన్నీ చెప్పుకున్నాను. 9th మంత్లో ఇంకా ఎండింగ్కి వచ్చాము, 39th వీక్లో. ఇంకా డెలివరీ అవ్వలేదే ఏంది అని వచ్చాము. 18th జాయిన్ అయ్యాము. పెయిన్స్ కొంచెం స్టార్ట్ అయ్యాయి, ఇంకా అయిపోతుందేమో అని నేను తొందరపడుతూ ఉన్నాను. ఎట్లా అవుతుంది, ఇంకా టైం పడుతుంది అన్నారు. సరే చూద్దాం, ఈరోజంతా చూద్దాం. అలాగా గేమ్స్ కొన్ని ఆడిపించారు, కొంచెం అలా డైవర్ట్ అయింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మామూలు ఎక్సర్సైజెస్ అవన్నీ చేయించారు, అవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా ఆ డే అంతా చూశారు. ఇంకా ఆ డే కొంచెం ప్రోగ్రెస్ ఉందని చెప్పారు. తర్వాత పక్క రోజు కూడా చూద్దాము అన్నారు.
అప్పుడు హార్ట్ బీట్ బేబీ అంతా బాగుంది. సెకండ్ డే కూడా అలాగే పెయిన్స్ వస్తున్నాయి. కొంచెం ప్రోగ్రెస్ లేదు. ఇంకా నా మైండ్లో ఒక థాట్ వచ్చేసింది, ఇంకా నార్మల్ డెలివరీ అవ్వదేమో, సి సెక్షన్కి వెళ్ళిపోవాలేమో. 2 days పెయిన్స్ పడ్డాను, అయినా అవ్వట్లేదు. ఏమైంది అని అనుకున్నాను. సరే ఇంకా చూద్దాము రేపు ఏమవుతుందా అని పొద్దున్నే మీరు కౌన్సిలింగ్కి పిలిచారు. నీ మైండ్లో ఏమన్నా ఉందా, ఏమన్నా ఉంటే తీసేసాయి, సి సెక్షన్ ఏమీ ప్రాబ్లం కాదు, ఇన్ టైంలో మంచిగా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పారు. ఇంకప్పుడు నేను మొత్తం క్లియర్ చేసేసుకున్నాను. క్లియర్ చేసుకొని ఏదైతే అదే అయింది, ఈరోజు వరకు చూద్దామని చెప్పి 3rd day అలాగే చూసాము. కొంచెం పెయిన్స్ ఎక్కువ అయ్యాయి, చెకప్కి పిలిచారు. ఇంకప్పుడు చెకప్కి పిలవగానే ఇంకా వాటర్ బ్రేక్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఆ చిన్న థాట్ వల్ల కూడా నాకు ఓపెనింగ్ అనేది అవ్వలేదు. ఆ చిన్న థాట్ మీరు చెప్పి అది తీసేసాయని కౌన్సిలింగ్ వల్ల నాకు అసలు విత్ ఇన్ హాఫ్ డేలో నాకు ప్రాసెస్ మొత్తం ప్రోగ్రెస్ అయిపోయింది. నేను అసలు అనుకోలేదు ఆ చిన్న థాట్ వల్ల కూడా ఇంత ఉంటుందని. ఎప్పుడు పాజిటివ్ థింకింగే ఉండాలి. ఏది ఆ చిన్న థాట్ ఏంటి? 2 days పెయిన్స్ పడ్డాను, సి సెక్షన్ అవుతుందేమో, నార్మల్ డెలివరీ అవ్వట్లేదే, ఇంకా కాదేమో సి సెక్షన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, 2 పెయిన్స్ పడతానేమో అని ఒక థాట్ ఉండిపోయింది. దానివల్ల కొంచెం సఫర్ అయ్యాను. దానివల్ల ప్రోగ్రెస్ అవ్వలేదని నాకు అర్థమైంది. ఇంకా సరే ఏదైతే ఏముంది, ఏదైనా మంచికే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను మేడం. అప్పుడు కొంచెం వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేశాను. మేడం, జయ మేడం కానీ, శాంత మేడం కానీ, స్టాఫ్ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు మేడం. అసలు ఒక ఫ్యామిలీ లాగా ఇంకెవరైనా అయితే అలా ట్రీట్ చేయరు. చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడైనా ఏం కాదు, నువ్వు చాలా స్ట్రాంగ్, ఇలాగే చెప్పేవాళ్ళు. నేనెంత వీక్ అయినా మేడం వాళ్ళు అది చెప్పకుండా, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు చేసుకోగలవు, నువ్వు బాగా చేసుకోగలవు అని స్ట్రాంగ్గా నన్ను బిల్డ్ చేశారు. అప్పుడు ఆ థాట్ మొత్తం తీసేసాను. ఇంకా వాటర్ బ్రేక్ అయిపోయింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది మేడం. అది ఒక చిన్న థాట్ కూడా పెట్టుకోకూడదు. ఆ థాట్ వల్ల ఇంత ఉంటుందని అనుకోలేదు మేడం. నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు, ఎప్పుడు పాజిటివ్ థింకింగే ఉండాలి అనుకున్నాను. అట్లా ఏమైనా ఉంటే అది క్లియర్ చేసేసుకోవాలి. బ్రెయిన్లో అసలు ఉంచుకోకూడదు. ఏదైనా క్లియర్ చేసేసుకుంటే వెంటనే మొత్తం బాగుంటుంది. డెలివరీ అనేది నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. అవును మేడం. అసలు అనుకోలేదు నేను. ఒక్క పాయింట్ వల్ల ఇంత విత్ ఇన్ మినిట్స్లో డెలివరీ అయిపోయింది నాకు. అన్ని 2 days భరించినా కూడా ఆ థాట్ తీయడం వల్ల విత్ ఇన్ 30 minutesలో నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది. సో ఇది ఎన్నిసార్లు చూసినా కూడా మనకి అంటే మన ఆలోచనలు గర్భసంచి ద్వారం ఓపెనింగ్కి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే మనం డౌటో, బాధనో, భయమో ప్రెగ్నెన్సీలో తీసేసేయండి, ఉంటే క్లియర్ చేసేసుకోండి. డెలివరీ టైంలో కూడా అది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్తాము. అందుకని ఫస్ట్ ఒక్కసారి ఇట్లా స్లోగానే పోతాము, టైం తీసుకుంటాము. సన్న నొప్పులతో బియ్యం నానబెట్టినట్టు మనం వెయిట్ చేస్తాము. అది సాఫ్ట్ అయిపోతే ఓపెన్ అవ్వడం ఈజీ. అప్పుడు ఎక్కువ పెయిన్ ఎక్కువసేపు ఉండదు. సో ఆ రిలాక్స్ అయిపోతే వచ్చేస్తుంది అని. కానీ ఇది న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది. 1 రోజు 2 రోజులు సన్న పెయిన్స్, నొప్పి కొంతవరకు ఓపెన్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి ప్రోగ్రెస్ లేదు అన్నప్పుడు నాకు ఓపెన్ కాలే, ప్రోగ్రెస్ అవ్వట్లేదు కాబట్టి ఆపరేషన్ అవుతుందేమో అని అనుకోవడం న్యాచురలే. కానీ ఆ డౌట్ ఎప్పుడు అదే అనేది అనుకోవడం లేట్ అయినా, ఎందుకంటే ఇది మళ్ళీ చాలాసార్లు చెప్తుంటాము. ప్రోగ్రెస్ అనేది ఒకసారి వచ్చి ఒక్కొక్కసారి ఆగిపోతుంది. అప్పుడు మనం టైం ఇచ్చి దానికి కొంత ఇట్లా డౌట్ ఉంటే క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది. ఒక్కొక్కసారి బాగా ప్రోగ్రెస్ వస్తుంది, మధ్యలో ఆగిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ చేసుకోమని. చిన్న డౌట్సే ఉండొచ్చు, కానీ ఆ టైంలో
అది ఎక్స్‌ప్రెస్ చెయ్యాలనేది కూడా ఒక్కొక్కసారి ఉండదు. నిశ్చిత ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, ఇట్లా ఉండొచ్చేమో అని అనుకోని వాళ్ళ హస్బెండ్ వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్‌తో కూడా మాట్లాడి, తనతో కూడా మాట్లాడినప్పుడు అందరికీ వచ్చి ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఒక్కొక్కసారి కొంచెం స్లో అవుతది. కానీ స్లో అవ్వడం వల్ల మనకేమైనా టైం మీద లేట్ అయిపోయింది అనేది ఏమైనా ఉంటే తీసేసి ఫ్రీగా ఉంటే నీకు నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఒకసారి ప్రోగ్రెస్ అంటే అట్లానే స్లోగా ఉండదు, తర్వాత అది బాగా కూడా కావచ్చు. ఒక్కవేళ ఆపరేషన్ అయితే అప్పుడు చూస్తాం, కానీ ఇప్పుడు ఆపరేషన్ అయ్యే సూచనలు నీకు లేదు, కానీ ఈ డౌట్ వదిలిపెడితే ప్రోగ్రెస్ బాగా వచ్చి నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ అనేది చెప్పినప్పుడు తనకి అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు ఈసారి మనం ఫ్రెష్గా చూసుకుంటాం, వచ్చినప్పుడు రాని ఏదైనా లేట్ అయిపోయిందే అనే బాధ. అంతే మేడం. లేట్ అయిపోయిందే, ఇంకా ఇంత లేట్ అయిపోయింది, ఇంకొకవేళ అవ్వదేమో నార్మల్ అంటే అది డౌట్. కానీ అది ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్కసారి కొంచెం అడిగినప్పుడు తను అర్థమైపోయింది. తను వదిలేస్తే ఇంత ఈజీనా అన్నట్టు. ఇప్పుడు చాలాసార్లు చాలామంది చెప్తారు, నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, 1 అవర్లో అయిపోయింది, 2 అవర్స్లో అంటే అది సాఫ్ట్ అయిపోయి రెడీగా ఉంది, అందుకనే అట్లా అయిపోతుంది. మనం ఎందుకు ఇదంతా ఎక్కువ చెప్తామంటే, అందరూ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. మనం ఎక్సర్సైజ్, డయట్, బేబీ వెయిట్ ఎంత ఇంపార్టెంటో మన డౌట్ క్లియర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరే చెప్పండి. మేడం అండ్ నిశ్చిత మ్యాక్సిమం పాయింట్స్ అడ్రస్ చేశారు. బట్ ఈ డెలివరీ ప్రాసెస్లో అట్లీస్ట్ లాస్ట్ 3 days నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవ్రీ పేషెంట్ని పేషెంట్ బై పేషెంట్ ఆర్ పర్సన్ టు పర్సన్ ప్రాపర్గా అనలైజ్ చేసే ట్రీట్మెంట్ మెథడ్ ఇస్తారు. ఈవెన్ తన కేసులో కూడా తను కాస్త డెలికేట్ అని వాళ్ళు ముందు నుంచి గమనించే మెల్లిగా పెయిన్స్తో స్టార్ట్ చేసి పాజ్ ఇస్తూ ఎక్కడ అవసరమైతే అక్కడ తన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పాజ్ చేస్తూ ఎండ్ వరకు తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ మాకు ఇది మేము కరెక్ట్గా అడ్రస్ చేయలేదు. ఇది మేము మిగిలిన రిలేటివ్స్తో కంపేర్ చేసుకుంటూ మేబీ 1 day అయిపోవచ్చు ఆర్ 1.5 days అయిపోవాలి అన్న రాంగ్ ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. దానివల్ల తను డిసప్పాయింట్ అయ్యి మేబీ 3rd day వరకు కొంత డిలే అయిందేమో, ఆర్ అసలు ఆ థాట్ ఉండకపోవడమే కరెక్ట్. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అన్నది మేము అర్థం చేసుకుని ఉండాల్సింది. బట్ ఫ్రమ్ హాస్పిటల్ సైడ్, మేడం సైడ్ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ మాకు చెప్తూనే వచ్చారు, మేబీ ఇది ఒకవేళ రిలవెంట్ అయితే మీకు యూజ్ అవ్వచ్చు. సో డెలివరీ ప్రాసెస్ ఎనీవే చెప్పేశారు కాబట్టి ఇంత దూరం రావడానికి వచ్చే వరకు మేము ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ చెప్పినట్టు టాక్ టు బేబీ ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్. అండ్ టాక్ టు బేబీ చెప్పగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం వెరీ అష్యూర్డ్గా ఉండాలి. అంటే నేను నార్మల్ డెలివరీ చేసుకోగలను, నేను పెయిన్ తీసుకోగలను, పెయిన్ నాకంటే తక్కువ అన్నది మేడం ప్రతిసారి వచ్చినప్పుడు కౌన్సిల్ చేస్తూ ఉంటారు. అండ్ దాన్ని మనం ఎంత సీరియస్గా అండ్ ఎంత ఇంటెన్స్గా తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అదే తన కేసులో కూడా మాకు అనిపించింది. ఒక పేషెంట్ని ఆర్ ఒక మదర్ అండ్ ఫ్యామిలీని మేడమే వాళ్ళే ఎంపవర్ చేసుకునేలా త్రూ టాక్ టు బేబీ ఆర్ త్రూ పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ త్రూ మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, నీ మైండ్లో ఎలాంటి థాట్స్ ఉంటే నీకు ఎంత ఫాస్టర్గా ఎంత ఈజియర్గా డెలివరీ అవుతుంది అన్నది మాకు చెప్పి మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోగలిగేలా చేయడం అన్నది రియలీ కమెండబుల్. మేబీ ఇంకొక హాస్పిటల్ ఎక్కడ మాకు ఇలా దొరకుండకపోవచ్చు. సో లక్కీలీ మేము ల్యాండెడ్ ఎట్ రైట్ ప్లేస్. మ్యామ్ దగ్గరికి మ్యామ్ని డిస్కవర్ చేసి మ్యామ్ దగ్గరకు రాగలిగాం. సో టాక్ టు బేబీ ఆర్ మైండ్ బాడీ కంట్రోల్ అన్నది డెఫినెట్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మ్యామ్ గైడ్ చేసే వాటిలో. అపార్ట్ ఫ్రమ్ దట్ మేబీ చిన్న విషయం అవ్వచ్చు, బట్ హోల్ కంప్లీట్ హాస్పిటల్లో ఉన్న ప్రతి స్టాఫ్ ఎవ్రీ మెంబర్కి ఒకటే విజన్ ఉంటుంది. అదేంటంటే సేఫ్ డెలివరీ అవ్వాలి. అండ్ టార్గెట్ ఈస్
టువర్డ్స్ న్యాచురల్ డెలివరీ. అండ్ ప్రాసెస్ టు న్యాచురల్ డెలివరీ కూడా మెయిన్లీ ఎంపవరింగ్ ది మామ్ అండ్ సపోర్టింగ్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ బై టాక్ టు బేబీ అండ్ మైండ్ని ఫ్రీగా ఉంచుకోవడం అండ్ మైండ్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అని ప్రతి నర్స్ ఆర్ ప్రతి స్టాఫ్కి కూడా ఇదే ప్రిపరేషన్లో ఆర్ ఇదే మైండ్ సెట్లో ఉంచడం అన్నది కూడా చాలా చాలా కమెండబుల్ థింగ్. అండ్ మేము ఎవరితో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏ డౌట్ అడిగినా కూడా అందరూ మమ్మల్ని సిమిలర్ లైన్ ఆఫ్ థాట్ కిందకి అలైన్ చేసేలా ప్రిపేర్ చేశారు అండ్ సిమిలర్ మైండ్ సెట్లో ఉండేలాగా అలైన్ చేశారు, విచ్ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్ మ్యామ్. అండ్ అగైన్ చిన్న థింగే బట్ మే బీ ఎఫెక్టివ్. ఎప్పుడు మ్యామ్ని అప్రోచ్ అవ్వాలన్నా ప్రాసెస్ టు అప్రోచ్ మ్యామ్ అన్నది చాలా ఈజీ. అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ మ్యామ్ని కలవడం వరకు కానీ అది కూడా నాట్ సో కాంప్లికేటెడ్. విచ్ మేము బయట బెంగళూరులో ఫస్ట్ 2 months ఉన్నాం అండ్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కలవడం అన్న ప్రాసెస్లో అవర్స్ టుగెదర్ వెయిట్ చేయాలంటే అక్కడే కొంత మెంటల్గా స్ట్రెయిన్ అనిపించవచ్చు. ఆ పాయింట్ కూడా లేదు కాబట్టి మేబీ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు ఈజియర్ కమ్యూనికేషన్ విత్ డాక్టర్. మ్యామ్ దగ్గర జాయిన్ అయినప్పుడు లాస్ట్ 3 days ఆఫ్ డెలివరీ అంటే 18th నుంచి 20th వరకు జరిగింది. ఫ్రమ్ డే 1 3 days ఉన్నా కూడా ప్రతి ఇంటర్వెల్కి అంటే ఎంత ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్లో బేబీ హెల్త్ మానిటర్ చేయాలన్నది ఎట్ ఎవ్రీ ఇంటర్వెల్ ఎవరో ఒక స్టాఫ్ వచ్చి ఖచ్చితంగా బేబీ హెల్త్ మానిటర్ చేస్తూ ఎప్పుడు ఏ కాల్ తీసుకోవాలన్నది రైట్ ఇన్ఫర్మేషన్తోనే ఉన్నారు. అండ్ మాకు ఎవ్రీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాతో కూడా షేర్ చేస్తున్నారు. సో అది కూడా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాకు ది డెలివరీ. ఈవెన్ ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా కూడా ఏది హైడ్ చేయకుండా మమ్మల్ని వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉంచారు. తనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యి పెయిన్స్ వచ్చి వార్డుకి తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది విచ్ ఈస్ బేబీ బోన్ అడ్డు వస్తుందని. సో ఆ చిన్న మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పారు విచ్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ టు బీ ట్రాన్స్పరెంట్ విత్ దిస్. సో ఇంత దూరం మీరు ఎలాగూ వచ్చేసారు కాబట్టి మ్యామ్ దగ్గరికి మేబీ బ్లైండ్గా మ్యామ్ చెప్పేదంతా ఎంత సీరియస్గా వీలైతే అంత సీరియస్గా తీసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ ఎఫెక్టివ్. అండ్ మేబీ సూడో సైన్స్ అనుకోవచ్చు ఆర్ నమ్మకపోవచ్చు కానీ బట్ మైండ్ బాడీ కంట్రోలర్ అండ్ టాక్ టు బేబీ ఈస్ రియల్లీ ఎఫెక్టివ్. నాట్ జస్ట్ టు ది పాయింట్ ఆఫ్ డెలివరీ వరకే కాకుండా ఈవెన్ ఆఫ్టర్ దట్ తర్వాత కూడా బేబీతో రిలేషన్ ఉంచుకోవడానికి కానీ ఆర్ బేబీతో కమ్యూనికేట్ అవ్వడానికి కానీ టాక్ టు బేబీ అనేది చాలా చాలా ఎఫెక్టివ్. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ది చాలా సంతోషం అండి. గైడెన్స్. మీరు చిన్న చిన్న పాయింట్స్ కూడా బాగా కరిలేట్ చేసి చెప్పగలిగారు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ అబ్జర్వేషన్ అండ్ షేరింగ్. అయితే ఇప్పుడు ఎట్లా ఉంది బేబీ మీ మాట్లాడితే? ఇప్పుడు కూడా టాక్ టు ఫీడింగ్కి మీరు చెప్పుకో బేబీకి ఇలా నైట్ ఇలా పడుకోవాలి అని చెప్పారు కదా మేడం. అలా చెప్తే అలాగే చేస్తుంది మేడం. నేను అసలు ఫస్ట్లో టాక్ టు బేబీ అనేది అబ్బా ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు ఎలా వింటారు వాళ్ళు ఎలా అలా ఉండదేమో అని అనుకున్నాను మేడం. తర్వాత హార్ట్ బీట్ ఎప్పుడైతే నేను అప్పుడు అనుకున్నాను అప్పటి నుంచి టాక్ టు బేబీ చాలా బాగా నమ్మాను మేడం. అప్పటి నుంచి టాక్ టు బేబీ రెగ్యులర్గా డైలీ చేస్తున్నాను. టాక్ టు బేబీ ఖచ్చితంగా చేసేదాన్ని నేను కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు పోయే ముందు కూడా చెప్పాను స్కానింగ్ ఎప్పుడు వెళ్ళినా నువ్వు సెఫాలిక్లోనే ఉండాలి, ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, హార్ట్ బీట్ బాగుండాలి, సెఫాలిక్ పొజిషన్లోనే ఉండాలి, వెయిట్ నార్మల్ డెలివరీకి అయ్యేలాగే ఉండాలి, నువ్వు అంతకన్నా ఉండకూడదు, పేగేసుకోకూడదు, మెకోనియా వెళ్ళకూడదు, అన్నీ ప్రతి ఒక్కటి రోజు చెప్పేసుకునేది. అలాగే బేబీ కూడా నాకు సపోర్ట్ చేసింది మేడం. 3 days ఉన్నా కూడా హార్ట్ బీట్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా డెలివరీ అయ్యింది మేడం. అందుకని టాక్ టు బేబీ
ఖచ్చితంగా నేనైతే నమ్ముతాను మేడం, నమ్మాలి అని నేను ప్రూవ్ చేస్తున్నాను. నా దాంట్లో ప్రూవ్ అయింది. టాక్ టు బేబీ మాట్లాడితే గమనించడం, ఇప్పుడు మాట్లాడినా నువ్వు నిద్రపోవాలి, పాలు తాగేటప్పుడు చెప్తే నువ్వు ఇలా ఇన్ని అవర్స్ నిద్రపోవాలంటే ఖచ్చితంగా అన్ని అవర్స్ నిద్రపోతాడు. అలా టాక్ టు బేబీ కూడా వింటున్నా. సాంగ్ కూడా ఫస్ట్ నుంచి ఏ సాంగ్ అయితే వింటామో డెలివరీ టైంలో కూడా ఆ సాంగ్ పెట్టినప్పుడు నాకు కాంట్రాక్షన్ పెయిన్ అనేది ఎక్కువగా అనిపించేది. ఆ సాంగ్స్ వింటూ అదే సాంగ్ నాకు డెలివరీ కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు కూడా అదే సాంగ్ పెట్టారు. డెలివరీ రూమ్లో కూడా అదే సాంగ్ పెట్టారు. అదే సాంగ్ ఇప్పుడు కూడా వింటూ ఉంటాము. సరే, చాలా సంతోషం. మేబీ ఇంకొక పాయింట్, చెప్పండి. 3 days వెయిట్ చేయడం అన్నది పేషెంట్కి ఎంత పెయిన్ఫుల్లో మేబీ స్టాఫ్ అండ్ డాక్టర్ కూడా అంతే కాస్త రెస్ట్లెస్గా అనిపించవచ్చు. బట్ ఒక కాల్ తీసుకునేసి ఉండొచ్చు మీరు మేబీ ఆఫ్టర్ సెకండ్ వన్ డేలో చేసేసి ఉండొచ్చు, వన్ డే ప్రోగ్రెస్ చూసి చేసేసి ఉండొచ్చు. పెయిన్ భరించలేకదేమో అన్న కాల్ తీసుకొని మీరు సి సెక్షన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అంత పేషెంట్గా వెయిట్ చేశారు. మాకు ఎవ్రీ టైం మమ్మల్ని కౌన్సిల్ చేస్తూ వచ్చారు, వెయిట్ చేయండి ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది అని. సో అది కూడా పే ఆఫ్ అయింది మ్యామ్ లాస్ట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ మాకు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు మనం టైం ఇచ్చే కొద్దీ మాకు కూడా కొద్దిగా అబ్జర్వేషన్లో ఏది ఉండొచ్చు అని చెప్పేసి అది తెలుస్తుంది. ఎందుకంటే అది చిన్న ఇప్పుడు మైండ్ హ్యాస్ అ డెఫినెట్కి ఈ డౌట్కి అట్లా కరెక్ట్గా ఆ కీ పడిపోయి కరెక్ట్గా తిప్పితే అది ఎంత ఈజీ అయిపోయిందో ఇప్పుడు ఇంతకుముందు కూడా చూసినాం. కాబట్టి మా దీంట్లో ఏంటంటే వీలైనంత వరకు అంతవరకు కష్టమైంది అంత ఈజీగా అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ మీకు అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, మాకు అంతే. సో అట్లా వేరే ఎవరైనా వస్తే కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బీ ల్యాండ్ మార్క్ కేస్ ఫర్ అస్. సో ఇది ఈజీ ఫర్ హోల్ ద స్టాఫ్. ఎక్కడ ఏం డౌట్ ఉండొచ్చు అది ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి అది అర్థమవుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ఒక్కొక్కసారి రాలేదంటే గివ్ అప్ ఇమీడియట్గా. ఇప్పుడు అదే హార్ట్ బీటింగ్ ప్రాబ్లమో ఇంకోటి ఏమైనా వీ విల్ నాట్ వెయిట్. బట్ అదంతా బాగుంది, సేఫ్టీ లిమిట్స్లోనే ఉన్నాం కాబట్టి. అండ్ డెఫినెట్లీ ఇంకోటి ఇటువంటిది న్యాచురల్ ప్రాసెస్ అనేటప్పుడు మైండ్ ఓరియంటెడ్ కాబట్టి ఆ మైండ్ని కొంచెం రిలాక్స్గా ఉన్నప్పుడు బాడీ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్ నార్మలీ. ఆ మిరకిల్ అనేది ఎవ్రీ టైం చూసినప్పుడు కూడా అదొక సంతోషమే, ఒక ఇన్స్పిరేషనే. థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.